పెళ్ళి అంటే నూరేళ్ల పంట అంటారు. మరి ఆ పంటకు పునాది పడేది ఆ తొలిరేయి నాడే కానీ తొలిరేయి అంటే కేవలం శరీరాల కలయిక మాత్రమేనా కాదని నిరూపించారు అర్జున్ స్నేహ. ఒకరినొకరు అర్థం చేసుకునే స్నేహితులుగా మొదలైన వారి ప్రయాణం ఊహించని తుఫాన్లో చిక్కుంటే ఆ భార్య తన భర్త కోసం ఎలా నిలబడింది? గుండె బరువెక్కే ఈ ప్రేమ కథ చివరి వరకు వినండి. మరి కథలోకి వెళ్తే ఆ ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. రావుగారి ఇల్లు మామిడి తోరణాలు, బంతిపూల దండలతో కలకల్లాడుతుంది. అది అర్జున్ స్నేహల పెళ్లి మండపం. సన్నాయి మేళం, వాయిద్యాలు మనసుని హాయిగా తాకుతూ ఉంటే బంధుమిత్రుల కోలాహలం ఆ ఇంటికి కొత్త కథను తెచ్చింది. పెళ్లి పీటల మీద అర్జున్ కూర్చుని ఉన్నాడు. తల మీద బాసికం, ఒంటి నిండా పట్టుబట్టలు, మెడలో పూలదండలతో అతను పెళ్లి కొడుకులా వెలిగిపోతున్నాడు. కానీ అతని మనసులో మాత్రం చిన్నపాటి ఆందోళన. స్నేహ ఎలా ఉంటుందో, తను నాతో సర్దుకుపోగలదా, అసలు ఈ పెళ్లి తనకి ఇష్టమేనా అనే ప్రశ్నలు అతన్ని తొలిచేస్తున్నాయి. పెళ్లి చూపులో స్నేహతో మాట్లాడడానికి పెద్దగా సమయం దొరకలేదు. కేవలం చూపులు కలిశాయంతే. ఆ కళ్ళల్లో ఏదో తెలియని అమాయకత్వం అతనికి నచ్చింది. కానీ ప్రేమ అది ఇంకా పుట్టలేదు. ఇది కేవలం బాధ్యత అని అర్జున్ అనుకుంటున్నాడు. అంతలో పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు గట్టిగా అరిచారు. అందరి చూపులు అటువైపు తిరిగాయి. స్నేహ తన వదినలు మరి చెల్లెళ్ల మధ్య నడిచి వస్తుంది. ఎర్రటి కంచుపట్టు చీర ఆభరణాలతో ఆమె అపర లక్ష్మీదేవిలా ఉంది. తల వంచుకుని సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో ఆ మడుగులు వేస్తూ ఉంటే అర్జున్ గుండె వేగం పెరిగింది. ఆమెను చూసిన ఆ క్షణం అతనిలోని ఆందోళన మాయమై ఒక తెలియని ప్రశాంతత ఆవహించింది. స్నేహ మనసులో కూడా వేల ఆలోచనలు. అమ్మో, అందరు నన్నే చూస్తున్నారు. అర్జున్ గారు ఎలా ఉంటారు? ఆయన కోపిష్టేమో? అత్తయ్య గారు మంచివారేనా? ఇలాంటి భయాలు ఆమెను చుట్టుముట్టాయి. మండపంలోకి వచ్చి కూర్చోగానే పంతులు గారు మంత్రాలు చదవటం మొదలుపెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం ఆసన్నమైంది అని పంతులు గారు చెప్పారు. తెల్లటి గుడ్డను ఇద్దరి మధ్య అడ్డంగా పెట్టారు. అర్జున్ తన చేతిలో ఉన్న జీలకర్ర బెల్లం ముద్దను గట్టిగా పట్టుకున్నాడు. సరిగ్గా ముహూర్తం సమయానికి పంతులు గారు సంకేతం ఇవ్వగానే ఇద్దరూ ఏకకాలంలో ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ స్పర్శ అది వారి జీవితంలో మొదటి స్పర్శ. విద్యుత్ తీగ తగిలినట్టు ఇద్దరి శరీరాల్లో ఒక చిన్న వణుకు పుట్టింది. అడ్డుతెర తొలగించగానే ఇద్దరి చూపులు ఒక్కసారి కలిశాయి. ఆ క్షణంలో వారి మధ్య ఒక అదృశ్య బంధం ఏర్పడింది. పెళ్లి తంతు మూసాక విందు భోజనాలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల మర్యాదలు కదా. విస్తర్ నిండా రకరకాల వంటకాలు. ఆవకాయ పప్పు, నేతి బొబ్బట్లు, గారెలు, సాంబార్ గుమగుమలాడుతున్నాయి. అర్జున్ స్నేహితులు, స్నేహ కజిన్స్ అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చున్నారు. అక్కడే మొదలైంది అసలైన సందడి. ఏరా అర్జున్, ఇన్నాళ్ళు బ్రహ్మచారివి, రేపటి నుంచి భార్యచాటు భర్తవి, ఎలా ఉంది ఫీలింగ్ అని అర్జున్ స్నేహితుడు రవి ఆట పట్టించాడు. అర్జున్ నవ్వి ఊరుకున్నాడు. కానీ స్నేహ కజిన్ ప్రియ ఊరుకోలేదు. అదేంటి బావా అలా అంటావు? మా అక్క చాలా మంచిది, బావగారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అవునా అక్క అని స్నేహ వైపు చూసింది. స్నేహ సిగ్గుతో తలదించుకుంది. అర్జున్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో నీ ఉన్నాను కదా అనే భరోసా కనిపించింది. భోజనాలయ్యాక సాయంత్రం వేళ అప్పగింతల కార్యక్రమం మొదలైంది. ఇది పెళ్లిలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. స్నేహ వాళ్ళ నాన్నగారు రావుగారు కన్నీళ్లతో కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టారు. బాబు అర్జున్, మా అమ్మాయి చాలా సున్నితమైంది. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాం. ఏదైనా తప్పు చేస్తే మన్నించండి, కానీ కంటతడి పెట్టించకండి అని చేతులు జోడించారు. అర్జున్ ఆయన చేతులను పట్టుకొని, మామయ్య గారు, స్నేహ ఎప్పుడు మీ అమ్మాయి మాత్రమే కాదు, నా బాధ్యత. నా ప్రాణం ఉన్నంత వరకు తన కంట్లో నీరు రాకుండా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అని మాట ఇచ్చాడు. ఆ మాట వినగానే స్నేహ కళ్ళల్లో అర్జున్ పట్ల గౌరవం రెట్టింపైంది. అప్పటి వరకు భర్తగా మాత్రమే చూసిన వ్యక్తిలో ఒక మంచి మనిషిని చూసింది ఆమె. కారులో అత్తవారింటికి వెళ్తూ ఉంటే వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. డ్రైవర్ పాటలు పెట్టాడు. నువ్వే నువ్వే పాట మెల్లగా వినిపిస్తుంది.
అర్జున్ స్నేహ వెనుక సీట్లో కూర్చున్నారు. ఇద్దరి మధ్య కాస్త ఎడమ ఉంది. అర్జున్ నెమ్మదిగా మాట కలిపాడు. అలసిపోయావా స్నేహ? స్నేహ ఉలిక్కి పడి చూసింది. కొంచెమండి. ఈ చీర బరువు, నగలు కాస్త ఇబ్బందిగా అంది అని సమాధానమిచ్చింది. మరో అరగంటలో ఇంటికి చేరుకుంటాం. అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. ఆకలిగా ఉందా అని అడిగాడు అర్జున్. లేదు పర్లేదు అంది స్నేహ. పర్లేదంటే ఆకలిగా ఉందా లేదా నవ్వుతూ అడిగాడు. స్నేహ కూడా చిన్నగా నవ్వి కొంచెం దాహంగా ఉంది అని చెప్పింది. అర్జున్ వెంటనే డ్రైవర్కి కారు ఆపమని చెప్పి స్వయంగా వెళ్ళి కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్ అండి అంది స్నేహ. థ్యాంక్స్ ఎందుకు? ఇది నా బాధ్యత అని చెప్పాను కదా అన్నాడు అర్జున్. ఆ చిన్న శ్రద్ధ స్నేహ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టింది. అర్జున్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఉమ్మడి కుటుంబం. అర్జున్ వాళ్ళ అమ్మగారు శారద గారు హారతి పళ్ళంతో గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. స్నేహ కుడి కాలు పెట్టి లోపలికి రాగానే ఇల్లంతా సందడిగా మారింది. రండి రండి, మా మహాలక్ష్మి వచ్చింది అని అర్జున్ నాయనమ్మ గారు ఆశీర్వదించారు. పాల గ్లాస్ చేతిలో ఇచ్చి దేవుడి గదిలో దీపం పెట్టించారు. ఆ తర్వాత బంధువులంతా చుట్టూ చేరి కూర్చున్నారు. ఇక్కడే మొదలైంది అసలైన ఫస్ట్ నైట్ గొడవ. అర్జున్ పిన్ని గారు వదినలు కలిసి స్నేహను ఆట పట్టిస్తున్నారు. ఏమ్మా స్నేహ, ఈరోజు రాత్రికి రెడీనా? అర్జున్ చూడడానికి కాస్త అమాయకుడిగా కనిపిస్తాడు కానీ వాడి మామూలు వాడు కాదు అని ఒక పిన్ని నవ్వుతోంది. స్నేహ ముఖం జేవురించింది. ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకుంది. మరోవైపు అర్జున్ స్నేహితులు అతన్ని గదిలోకి తీసుకువెళ్ళి సలహాలు ఇస్తున్నారు. మచ్చా తొందరపడకు, అమ్మాయికి టైం ఇవ్వు, మాట్లాడని ముందు అని రవి చెప్పాడు. రేయ్ ఆపండ్రా మీ సోది, నాకు తెలిసి ఏం చేయాలో అని అర్జున్ వాళ్ళను బయటకు పంపించాడు. రాత్రి 10 గంటలు దాటింది. శారద గారు స్నేహం రెడీ చేస్తున్నారు. తెల్లటి మల్లెపూలు జడ నిండా తురిమారు. కొత్త పట్టు చీర కట్టించారు. ఒక గ్లాస్ పాలు చేతికిచ్చి స్నేహ భయపడకు తల్లి, అర్జున్ చాలా మంచివాడు. మీ కొత్త జీవితం ఈ గది నుంచి మొదలవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోండి అని ధైర్యం చెప్పాడు. గదిని చాలా అందంగా అలంకరించారు. మంచం నిండా గులాబీ రేకులు, మల్లెపూలు పరిచి ఉన్నాయి. గది మూలల్లో సువాసన విరజల్లే కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. ఏసి చల్లదనం, పూల సువాసన కలిసి ఒక మత్తుని కలిగిస్తున్నాయి. స్నేహ నెమ్మదిగా గదిలో కడుగుపెట్టింది. గుండె దర్దల్లాడుతుంది. చేతిలో పాల గ్లాస్ వణికిపోతుంది. మంచం మీద కూర్చుని ఉన్న అర్జున్ ఆమె రాకను గమనించి లేచి నిలబడ్డాడు. తలుపు గడియ పడింది. బయట బంధువుల నవ్వులు కిలకిలలు వినిపిస్తున్నాయి. కానీ గదిలో మాత్రం నిశ్శబ్దం. స్నేహ తల పైకెత్తి చూడలేకపోతుంది. అర్జున్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. స్నేహ అని పిలిచాడు. ఆ పిలుపులో ఆప్యాయత ఉంది కానీ ఆజ్ఞ లేదు. స్నేహ తల ఎత్తి చూసింది. అర్జున్ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకొని పక్కన టేబుల్ మీద పెట్టాడు. కూర్చో అని మంచం చూపించాడు. ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. మధ్యలో కాస్త దూరం ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అర్జున్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు తెలుసు స్నేహ, నీకు చాలా భయంగా కొత్తగా ఉందని. నాకు కూడా అంతే ఉంది. ఇది మన ఇద్దరికి కొత్త ప్రయాణం. పెద్దలు కుదిర్చారు కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాం. కానీ ఈ బంధం నిలబడాలంటే మన మధ్య స్నేహం ఉండాలి అని అర్జున్ చాలా పరిణితితో మాట్లాడాడు. స్నేహకి ఆ మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. సినిమాలో చూపించినట్టు లేదా ఫ్రెండ్స్ చెప్పినట్టు ఏమీ జరగడం లేదు. అర్జున్ చాలా మామూలుగా ఒక స్నేహితుల్లా మాట్లాడుతున్నాడు. మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అండి అని స్నేహ మెల్లగా అడిగింది. అదే ఆమె నోటి నుంచి వచ్చిన మొదటి ప్రశ్న. అర్జున్ నవ్వాడు. మొదట్లో పెళ్ళి అంటే ఒక బాధ్యత అనుకున్నాను. కానీ నేను చూశాక, నీ గురించి విన్నాక నాకు అనిపించింది నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టమని. నాకు ఈ పెళ్లి చాలా ఇష్టం స్నేహ, మరి నీకు అని సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. స్నేహ సిగ్గుపడుతూ నాకు ఇష్టమేనండి, మా నాన్నగారికి మీరంటే చాలా ఇష్టం, ఆయన నమ్మకాన్ని నేను నమ్ముతాను అని చెప్పింది. థ్యాంక్స్ స్నేహ, ఈ రాత్రికి మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు అర్జున్. లేదు అంతలా అడ్డంగా ఊపింది స్నేహ. గుడ్,
ముందీ పాలు తాగు, పొద్దున్నుంచి ఏం తిని ఉండవు సరిగ్గా అని గ్లాస్ ఆమెకు అందించాడు. స్నేహ పాలు తాగుతూ ఉంటే అర్జున్ కిటికీ దగ్గరికి వెళ్ళి కటన్లు తీశాడు. బయట వెన్నెల వెలుగు గదిలోకి పడింది. రా, ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని అన్నాడు. కిటికీ పక్కన ఉన్న సోఫాలో ఇద్దరు కూర్చున్నారు. పెళ్లి హడావిడి, బంధువుల గోల అంత దూరంగా వినిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఇద్దరు కొత్త మనుషులు తమ జీవిత పుస్తకంలోని మొదటి పేజీని తెరుస్తున్నారు. అర్జున్ తన చిన్నప్పటి విషయాలు, తన జాబ్ గురించి చెప్పాడు. స్నేహ తన స్కూల్ ముచ్చట్లు, పిల్లల అల్లరి గురించి చెప్పింది. సమయం తెలియకుండానే గడిచిపోతుంది. మాట్లాడుకున్నంతసేపు వారి మధ్య ఉన్న ఆ బెరుకుపోయి చనువు ఏర్పడింది. ఒక సందర్భంలో స్నేహ నవ్వినప్పుడు ఆ బుగ్గన పడిన సొట్టను చూసి అర్జున్ మైమరిచిపోయాడు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు స్నేహ అని అప్రయత్నంగా అనేశాడు. ఆ మాటకు స్నేహ ముఖం మళ్ళీ ఎర్రబడింది. వాతావరణం మళ్ళీ నిశ్శబ్దంగా కానీ రొమాంటిక్గా మారింది. గాల్లో మల్లెపూల వాసన మరింత ఘాటుగా తగిలింది. అర్జున్ నెమ్మదిగా స్నేహ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్నేహ చెయ్యి వెనక్కి లాక్కోలేదు. ఆ స్పర్శ ఆమెకు భద్రతనిచ్చింది. స్నేహ, నేను నిన్ను తొందర పెట్టను. నీకెప్పుడు కంఫర్ట్గా అనిపిస్తే అప్పుడే మన బంధం మరో స్థాయికి వెళ్తుంది. ఈరోజు మనం ఫ్రెండ్స్ అయ్యాం, అది చాలు అన్నాడు అర్జున్. స్నేహ కళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ అండి, నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు అని చెప్పి ఆవేశంతో అర్జున్ భుజం మీద తలవాల్చింది. అర్జున్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ రాత్రి శరీరాల కలయిక కంటే మానసిక కలయికకే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. ఇద్దరలా కిటికీలోంచి జాబిల్లిని చూస్తూ ఒకరు గుండె చప్పుడు ఒకరు వింటూ నిద్రలోకి జారుకున్నారు. తూర్పు రేఖలు విచ్చుకున్న సమయం. కిటికీ కటన్ల సందులోంచి లేలేత సూర్యకిరణాలు గదిలోకి చొరబడి నేల మీద ముగ్గులు వేస్తున్నాయి. గది నిండా నిన్నటి పూల వాసన ఇంకా అల్లుముకునే ఉంది. దానికి తోడి ఉదయాన్నే ఇంటి ఆవరణలో వెలిగించిన అగరవత్తుల సువాసన జత కలిసింది. స్నేహ కళ్ళు తెరిచింది. ఒక క్షణం ఆమెకు తనెక్కడున్నానో అర్థం కాలేదు. అలవాటుగా పక్కన చూస్తే చెల్లెలు కాకుండా గాఢ నిద్రలో ఉన్న అర్జున్ కనిపించాడు. అప్పుడు గుర్తొచ్చింది, నిన్న రాత్రే కదా తన పెళ్లి జరిగింది అని. పక్కనే అమాయకంగా నిద్రపోతున్న అర్జున్ని చూస్తుంటే స్నేహ మనసులో ఏదో తెలియని భారం దిగిపోయినట్లు అనిపించింది. నువ్వు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే. నిన్న రాత్రి అర్జున్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తున్నాయి. మగవాళ్ళలో ఇంత అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది ఆమెకు. అర్జున్ కనురెప్పలు కదిలాయి. స్నేహ చట్టుక్కుని లేచి కూర్చుంది. అర్జున్ కళ్ళు తెరిచి పక్కనే కూర్చున్న స్నేహం చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో నిన్నటి కొత్తదనం లేదు, ఏదో తెలియని ఆత్మీయత ఉంది. గుడ్ మార్నింగ్ స్నేహ అన్నాడు అర్జున్ గొంతు సవరించుకుంటూ. గుడ్ మార్నింగ్ అండి అని సమాధానం ఇచ్చింది స్నేహ చేత్తో జుట్టు సరిచేసుకుంటూ. ఆ ముఖంలో సిగ్గు ముగ్ధ మనోహరంగా ఉంది. రాత్రి బాగా నిద్ర పట్టిందా? కొత్త ప్లేస్ కదా, ఇబ్బందిగా అనిపించిందా అని అడిగాడు అర్జున్ మంచం దిగుతూ. లేదు, బాగానే పట్టింది. మీరు మీరు బాగా పడుకున్నారా అని తిరిగి అడిగింది. నువ్వు పక్కన ఉంటే నిద్ర ఎందుకు పట్ట చెప్పు అని అర్జున్ చిన్నగా కన్ను గీటాడు. స్నేహ బుగ్గలు మళ్ళీ ఎర్రబడ్డాయి. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, అత్తయ్య గారు లేచి ఉంటారని చెప్పి చకచక బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళింది. ఆమె వెళ్తున్న వైపు చూస్తూ అర్జున్ చిరునవ్వుతో ఉండిపోయాడు. ఆమె కాలిపట్టిల శబ్దం ఆ గది శబ్దంలో ఒక సంగీతంలో వినిపించింది. స్నేహ స్నానం ముగించుకుని గులాబీ రంగు పట్టిచీర కట్టుకుంది. తడి జుట్టును తువాల్తో ఆరబెట్టుకుంటూ నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుంది. నిలువుట అద్దంలో తన్ని తాను చూసుకుంది. నిన్నటి వరకు ఒక అల్లరి పిల్ల, ఈరోజు ఒక ఇంటి కోడలు. ఆ బాధ ఆ ముఖంలో ఒక గాంభీర్యాన్ని, అందాన్ని తెచ్చింది. గత్తలపులు తీసి బయటకు వచ్చింది. అది 2 అంతస్తుల భవనం. పైన రైలింగ్ నుంచి కిందకు చూస్తే హాల్లో అప్పుడే సందడి మొదలైంది. పని మనిషి లక్ష్మి ఇల్లంతా ఊడుస్తుంది. వంటగదిలోంచి కాఫీ సువాసన వస్తున్నాయి. స్నేహ మెట్లు దిగుతూ ఉంటే ఆమె కాళ్ళ గజ్జల శబ్దం గల్ గల్ మని వినిపించింది. ఆ శబ్దానికి హాల్లో ఉన్న అర్జున్ నాన్నగారు రావుగారు పేపర్లోంచి తల పైకెత్తి చూశారు.
వంటగదిలోంచి శారద గారు బయటకు వచ్చారు. అమ్మాయి లేచావా? రాత్రి నిద్ర బాగా పట్టిందా తల్లి అని శారద గారు ఆప్యాయంగా అడిగారు. స్నేహ దగ్గరికి వచ్చి అత్తయ్య గారి కాళ్లకు నమస్కారం చేసింది. బాగా పట్టింది అత్తయ్య గారు అని చెప్పింది. ఆయుష్మాను భవ సుమంగళి భవ అని శారద గారు దీవించారు. పద, దేవుడి గదిలో దీపం పెట్టు, కొత్త కోడలు వచ్చాక ఇంట్లో వెలుగు రావాలి కదా అని ఆమెను దేవుడి గది వైపు తీసుకెళ్లారు. పూల గదిలో వెండి దీపస్తంభాలను వెలిగిస్తూ ఉంటే స్నేహ మనసు ప్రశాంతంగా అనిపించింది. వెనుక నుంచి అర్జున్ కూడా స్నానం చేసి తెల్లటి కుర్తా పైజామాలో వచ్చాడు. దేవుడికి నమస్కారం చేసుకుని స్నేహ పక్కన నిలబడ్డాడు. శారద గారు అది చూసి మురిసిపోయారు. సీతారాముల్లా ఉన్నారు, ఎవరి దిష్టి తగలకూడదు అని బుగ్గన చుక్క పెట్టారు. అందరు హాల్లో కూర్చున్నారు. అమ్మ స్నేహ, అందరికి కాఫీ ఇవ్వు అని శారద గారు చెప్పారు. స్నేహ కూడా చాలా శ్రద్ధగా డికాషన్ పాలు సరైన పాలలో కలిపి నురగలు వచ్చేలా కాఫీ తయారు చేసింది. వెండి గ్లాసులో కాఫీని ట్రేలో పెట్టుకుని అందరికి అందించింది. ముందుగా మా అమ్మగారికి ఇచ్చింది. రావు గారు కాఫీ సిప్ చేసి, అద్భుతం శారద, ఇక నీకు వంటగదిలో రెస్ట్ దొరికినట్టే, మా కోడలు కాఫీ అమృతంలా ఉంది అని మెచ్చుకున్నారు. స్నేహ సంతోషంతో పొంగిపోయింది. ఆ తర్వాత అర్జున్ దగ్గరకు వచ్చింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ కాఫీ గ్లాస్ అందుకున్నాడు. వారి వేళ్ళు చిన్నగా తాకాయి. ఆ స్పర్శకు స్నేహ చేతిలో గ్లాస్ చిన్నగా వణికింది. జాగ్రత్త అని అర్జున్ మెల్లగా అన్నాడు. బావా, కాఫీలో పంచదార తక్కువైతే చెప్పు, వదిన ముఖం చూస్తూ తాగేసేయి, తీపి అదే వస్తుంది అని అర్జున్ చెల్లెలు కావ్య ఆట పట్టించింది. అందరూ గొల్లును నవ్వారు. స్నేహ సిగ్గుతో వంటగదిలోకి పారిపోయింది. టిఫిన్ సమయం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇడ్లీ, గారెలు, కొబ్బరి చట్నీ. స్నేహ వడ్డించడానికి సిద్ధమైంది. నువ్వు కూర్చో స్నేహ, పనివాళ్ళు వడ్డిస్తారు అన్నాడు అర్జున్. పర్లేదండి, నాకు అలవాటే అంది స్నేహ. అది కాదు స్నేహ, ఈరోజు మీ మొదటి రోజు, పైగా సాయంత్రం సత్యనారాయణ వ్రతం ఉంది, నువ్వు అలసిపోకూడదు అని శారద గారు వారించారు. అత్తగారి ఆదరణ చూసి స్నేహకు కన్నీళ్లు తిరిగాయి. తన సొంత అమ్మలాగే చూసుకున్నారనిపించింది. స్నేహ అర్జున్ పక్కన కూర్చుంది. అర్జున్ ప్లేట్లో చట్నీ తక్కువైతే అడగకుండానే స్నేహ గమనించి వడ్డించింది. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. నాకు చట్నీ కావాలని నీకెలా తెలుసు అని సైగ చేశాడు. స్నేహ కళ్ళతోనే నాకు తెలుసు అన్నట్టు చూసింది. భార్యాభర్తల మధ్య మాటలు, అవసరం లేని భాష అప్పుడే మొదలైంది. సాయంత్రం 4 గంటలు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. కొత్త జంట చేత సత్యనారాయణ వ్రతం చేయించడానికి పంతులుగారు సిద్ధంగా ఉన్నారు. స్నేహ ఈసారి బంగారం రంగు కాంజీవరం పట్టుచీర కట్టుకుంది. జడ నిండా మల్లెపూలు, మెల్లో కాసుల పేరు, చేతులకు నిండుగా గాజులు. నిజంగానే లక్ష్మీదేవిలా ఉంది. అర్జున్ పట్టె పంచే కండువాలో రాజాలా ఉన్నాడు. పీటల మీద ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. పూజ జరుగుతున్నంతసేపు ఇద్దరి భుజాలు ఒకదానికొకటి తాకుతూనే ఉన్నాయి. ఆ సామీప్యం ఇద్దరిలోనూ ఒక తెలియని కరెంట్ పాస్ చేసింది. కథ వినేటప్పుడు భార్యాభర్త చేయి పట్టుకుని అక్షింతలు వేయాలి అని పంతులుగారు చెప్పారు. అర్జున్ తన చేతిని ముందుకు చాచాడు. స్నేహ నెమ్మదిగా తన మృదువైన అరచేతిని అర్జున్ చేతిలో పెట్టింది. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో నీ ఉన్నాను అనే భరోసా ఉంది. పూజ పూర్తయ్యే వరకు ఆ చేతిని అతను వదల్లేదు. అక్కడే ఉన్న అర్జున్ స్నేహితుడు రవి, ఒరేయ్ పూజ అయిపోయిందిరా, ఇక వదిన గారి చేయి వదలవా, ఫెవికాల్ వేసావా ఏంటి అని గట్టిగా అరిచాడు. మండపమంతా నవ్వులతో నిండిపోయింది. స్నేహ చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కుంది. అర్జున్ మాత్రం నా భార్య చెయ్యిరా, నా ఇష్టం అన్నట్టు రవి వైపు చూసి నవ్వాడు. ఆ మాట విన్న స్నేహ మనసు ఆనందంతో నిండిపోయింది. నా భార్య అని అర్జున్ ఎంత గర్వంగా చెప్పాడు. వ్రతం సాంప్రదాయాల పంపిణీ పూర్తయ్యాక రాత్రి భోజనాలు ముగిశాయి. అందరూ అలసిపోయి త్వరగా నిద్రకు ఉపక్రమించారు. అర్జున్ తన గదిలో బాల్కాన్లో నిలబడి ఉన్నాడు. వెన్నెల రాత్రి చల్లటి గాలి వేస్తుంది. స్నేహ గదిలోకి వచ్చింది. అర్జున్ వెనక నుంచి ఆమె రాకను పసిగట్టాడు. అలసిపోయావా అని అడిగాడు వెనక్కి తిరగకుండానే. స్నేహ నెమ్మదిగా వచ్చి అతని పక్కన నిలబడింది. కొంచెం కానీ చాలా సంతోషంగా ఉంది అని అంది.
అర్జున్ ఆమె వైపు తిరిగాడు. వెన్నెల వెలుగులో ఆ ముఖం మెరిసిపోతుంది. నుదుట ఉన్న ఎర్రటి బొట్టు, ఆ కళ్ళలోని మెరుపు అతన్ని కట్టిపడేశాయి. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు స్నేహ, ముఖ్యంగా చీరలో అని ఆగిపోయాడు. స్నేహ తల వంచుకుంది. థ్యాంక్స్ అండి, మీరు కూడా పంచకట్టులో చాలా బాగున్నారంది. అవునా, మా సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఇలా వేసుకెళ్తే అందరూ పారిపోతారు అని జోక్ చేశారు అర్జున్. స్నేహ గలగల నవ్వింది. స్నేహ అని అర్జున్ గొంతులో స్వరం మార్చాడు. ఉదయం అమ్మ నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఇంత త్వరగా అందరితో కలిసిపోతావని నేను అనుకోలేదు. అది నా గొప్పతనం కాదండి, మీ కుటుంబం గొప్పతనం. నన్ను పరాయిదాన్లా చూడలేదు, కూతుర్లా చూసుకున్నారు, ముఖ్యంగా మీరు అని ఆగిపోయింది. నేను అని కనుబొమ్మలు ఎగరేశారు అర్జున్. మీరు నాకు ఇచ్చిన స్పేసు, ఆ నమ్మకం, అదే నాకు ధైర్యాన్నిచ్చింది. నిన్న రాత్రి మీరు ఫ్రెండ్గా ఉందామని చెప్పకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత ఫ్రీగా ఉండేదాన్ని కాదేమో అని మనసులో మాట చెప్పింది. అర్జున్ ఆమె చేతిని తీసుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. నీ సంతోషమే నా ముఖ్యం స్నేహ. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా ఎన్నో పేజీలు రాయాలి మనం. ఆ క్షణం మాటల కంటే మౌనం ఎక్కువ మాట్లాడింది. అర్జున్ స్నేహ నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టాడు. అది కామంతో కూడినది కాదు, స్వచ్ఛమైన ప్రేమ గుర్తు. స్నేహ కళ్ళు మూసుకుని ఆ స్పర్శను అనుభవించింది. అంతలో అర్జున్ ఫోన్ మోగింది. ఆ నిశ్శబ్దంలో ఆ రింగ్టోన్ పెద్దగా వినిపించింది. అర్జున్ ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్ మీద బాస్ అని ఉంది. ముఖం చిట్లించాడు అర్జున్. సారీ స్నేహం, అర్జెంట్ కాల్, ఒక్క నిమిషం అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. స్నేహ బాల్కాని రైలింగ్ పట్టుకుని నిలబడింది. అర్జున్ మాట్లాడుతున్న మాటలు ఆమెకు వినిపిస్తున్నాయి. వాట్, రేపేనా? కానీ నాకు లీవ్ ఉంది కసా, ప్రాజెక్ట్ క్రిటికలా? సరే నేను మెయిల్ చెక్ చేస్తాను, కానీ ఇప్పుడే పెళ్ళయింది. ఓకే, ఐ విల్ ట్రై. అర్జున్ ఫోన్ పెట్టేసి దిగులుగా స్నేహ వైపు చూశాడు. ఏమైందండి అని ఆందోళనగా అడిగింది స్నేహం. అర్జున్ నిట్టూర్చాడు. ఆఫీస్లో ఒక క్రిటికల్ ఇష్యూ వచ్చింది స్నేహం. అమెరికా క్లయింట్స్తో మీటింగ్ అట. రేపు సాయంత్రం నేను బెంగళూరు వెళ్ళాలి, ఒక 2 రోజుల కోసం అన్నాడు. స్నేహ గుండెలో రాయపడ్డట్టు అనిపించింది. పెళ్ళైన 2 రోజే భర్తకు దూరంగా వెళ్ళాలా? అది కొత్త ఇంట్లో తన్ని వదిలేసి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ బయట కనిపించకుండా ఆపుకుంది. పర్లేదండి, ఉద్యోగం ముఖ్యం కదా, వెళ్ళండి అని పైకి ధైర్యంగా చెప్పింది. అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాల్ని పట్టుకున్నాడు. సారీ స్నేహ, నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పదు. నేను త్వరగా వచ్చేస్తాను, ప్లీజ్ డోంట్ క్రై అని అన్నాడు. నేను ఏడవట్లేదండి అంటూనే ఆమె కంటి నుంచి ఒక నీటి చుక్క రాలింది. అర్జున్ ఆ కన్నీటి చుక్కను తన బొట్నవేలుతో తుడిచాడు. నువ్విలా ఏడిస్తే నేను వెళ్ళలేను, నవ్వు ప్లీజ్ అని బ్రతిమలాడాడు. స్నేహ బలవంతంగా నవ్వింది. మీరు వెళ్ళండి, నేను ఇక్కడ అమ్మగారితో ఉంటాను కదా, ఏం భయం లేదు అని అంది. ఆ రాత్రి వారి మధ్య శారీరక సాన్నిహిత్యం కంటే ఒకరినొకరు విడిచి ఉండాలని బాధ ఎక్కువైంది. అర్జున్ ఆమెను తన గుండెలకు హత్తుకుని పడుకున్నాడు. స్నేహ అతని గుండె చప్పుడు వింటూ రేపు అతను వెళ్ళిపోతే ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం ఆకాశం మేఘావృతమైంది. సూర్యుడు కూడా తన మొహం దాచుకున్నట్టు మసకబారి ఉన్నాడు. ఇంట్లో వాతావరణం కూడా అలాగే ఉంది. నిన్నటి వరకు వినిపించిన పెళ్లి సందడి, నవ్వులు, కేరింతలు ఒకసారిగా మాయమైపోయాయి. అర్జున్ బెంగళూరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. హాల్లో సూట్ కేస్ సిద్ధంగా ఉంది. శారద గారు వంటింట్లో అర్జున్ కోసం పులిహోర, కొన్ని స్నాక్స్ ప్యాక్ చేస్తున్నారు. ఒక తల్లికి కొడుకు ఎంత ఎదిగినా ఆకలి విషయంలో ఎప్పుడు చిన్న పిల్లాడే కదా. స్నేహ గదిలో నిలబడి అర్జున్ బట్టలు సర్దుతుంది. ఆమె చేతులు యాంత్రికంగా పనిచేస్తున్నాయే తప్ప మనసు మాత్రం ఎక్కడ ఉంది. గుండెలో ఏదో తెలియని బరువు. పెళ్ళైన 2వ రోజుకే భర్త దూరంగా వెళ్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. అర్జున్ టవల్ తుడుచుకుంటూ బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. స్నేహ మొహం చూసి విషయం అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. స్నేహ అని పిలిచాడు. ఆ పిలుపులో ఆర్ద్రత ఉంది. స్నేహ తల ఎత్తి చూసింది. కళ్ళల్లో చెమర్చిన నీటిని దాచుకోవడానికి విఫలయత్నం చేస్తుంది. నేను చెప్పాను కదా, కేవలం 2 రోజులే.
పని అవ్వగానే వెంటనే వచ్చేస్తాను. ప్లీజ్ అలా దిగులుగా ఉండకు. నువ్వు అలా ఉంటే నేను వెళ్ళలేను అన్నాడు అర్జున్. ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపుతూ, నేను దిగులుగా లేనండి అని అబద్ధం చెప్పింది స్నేహం. మీకు ఆలస్యం అవుతుంది, క్యాబ్ వచ్చేస్తుంది అని టాపిక్ మార్చింది. అర్జున్ చిన్నగా నవ్వి, అబద్ధం చెప్పటం నీకు ఇంకా రాదు స్నేహ, నీ కళ్ళు అన్నీ చెప్పేస్తున్నాయి అని అన్నాడు. అతను తన జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటిది అని అడిగింది స్నేహ ఆశ్చర్యంగా. నీకు నా చిరు కానుక, నేను లేనప్పుడు ఇది చూసుకుంటూ ఉండు అని అన్నాడు. స్నేహ బాక్స్ తెరిచి చూసింది. అందులో ఒక అద్భుతమైన ప్లాటినం బ్రాస్లెట్ ఉంది. దాని మీద చిన్నగా S&A అని రాసి ఉంది. స్నేహ కళల్లో ఆనందం, ఆశ్చర్యం కలగలిసాయి. ఇది ఎప్పుడు తీసుకున్నారు? నిన్న రాత్రే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఉదయాన్నే డెలివరీ అయింది. నీ చేతికి బాగుంటుంది పెట్టుకో అన్నాడు. స్నేహ చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ బ్రాస్లైట్ని ఆ మణికట్టుకు అలంకరించాడు. ఆ చల్లటి లోహం ఆమె చర్మాన్ని తాకినప్పుడు ఆమె గుండెలో వెచ్చని భావం కలిగింది. థ్యాంక్ యూ అండి అని మెల్లగా చెప్పింది. మిస్ యూ స్నేహ అని అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణం కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది స్నేహకి. కార్ హారన్ వినిపించింది. బాబు, క్యాబ్ వచ్చింది అని రావుగారు పిలిచారు. అర్జున్ బ్యాగ్ తీసుకుని కిందికి వెళ్ళాడు. స్నేహ కూడా వెనక వెళ్ళింది. అందరికీ వీడుకోలు చెప్పి కారు ఎక్కాడు. కారు గేట్ దాటి వెళ్ళిపోతూ ఉంటే స్నేహ చూపులు ఆ కారు వెనకే వెళ్ళాయి. కారు కనుమరుగయ్యే వరకు అక్కడ నిలబడింది. పక్కనే ఉన్న శారద గారు స్నేహ భుజం మీద చేయి వేసి, రామ్మ లోపలికి వెళ్దాం, వాడు వెళ్ళి క్షేమంగా చేరుకున్నాక ఫోన్ చేస్తాలే అని ఓదార్చారు. ఆ రోజంతా స్నేహకు ఒక యుగంలో గడిచింది. ఇల్లు చాలా పెద్దదిగా ఖాళీగా అనిపించింది. అర్జున్ గదిలోకి వెళ్తే అతని వాసన ఇంకా అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మంచం మీద అతని దిండును చూస్తూ కూర్చుండిపోయింది. నిన్న రాత్రి ఇద్దరు ఇక్కడే కూర్చుని ఎంతసేపు మాట్లాడుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి. టీవీ చూసినా, పుస్తకం చదివినా మనసు లగ్నం కావటం లేదు. ఫోన్ వైపు చూస్తుంది. సాయంత్రం అయింది. శారద గారు దీపం పెడుతున్నారు. స్నేహ కూడా వెళ్ళి సహాయం చేసింది. అత్తయ్య గారు, నేను తులసి కోట దగ్గర దీపం పెడతాను అని చెప్పి బయటకు వెళ్ళింది. తులసి కోట ముందు దీపం వెలిగించి కళ్ళు మూసుకుని, ఆయన క్షేమంగా వెళ్ళాలి, పని త్వరగా పూర్తి చేసుకొని రావాలి అని మొక్కుకుంది. అప్పుడే ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి అర్జున్ పిన్ని గారు, సులోచన గారు దిగారు. ఆవిడ కాస్త నోటి దురుసు మనిషి. పెళ్లికి రాకపోయారని ఇప్పుడు చూడ్డానికి వచ్చారు. హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ మాటలు మొదలుపెట్టారు. ఏమ్మా స్నేహ, కొత్త పెళ్లి కూతురివి, కలకల్లాడుతున్నావు. కానీ ఏంటి, మొగుడు పెళ్ళైన 2 రోజులకే వదిలేసి వెళ్ళిపోయాటం, పాపం ఇంకా పసుపు పారాన్ని కూడా ఆరలేదు అని సానుభూతి చూపిస్తున్నట్టుగా వెటకరంగా అన్నారు. ఆ మాట స్నేహ మనసుకి ముళ్ళులా గుచ్చుకుంది. శారద గారు ఏదో చెబ్బోతూ ఉండగా స్నేహ చాలా మర్యాదగా కానీ దృఢంగా సమాధానం చెప్పింది. ఆయన సరదా కోసం వెళ్ళలేదండి పిన్నిగారు, బాధ్యత మీద వెళ్ళారు. సంసారం అన్నాక ఒకరి కోసం ఒకరు ఉండటమే కదా, కుటుంబం కోసం కష్టపడడం కూడా ముఖ్యమే కదా. ఆయన ఎక్కడున్నా నా ఆలోచనతోనే ఉంటారని నాకు నమ్మకం ఉంది. 2 రోజుల్లో వచ్చేస్తారు కదా అని నవ్వుతూనే చెప్పింది. ఆ సమాధానానికి సులోచన గారు అవాక్కయ్యారు. శారద గారి ముఖం గర్వంతో వెలిగిపోయింది. తన కోడలు అమాయకురాలే కాదు, అవసరమైనప్పుడు హుందాగా మాట్లాడగలిగే తెలివైన అమ్మాయి అని అర్థమైంది. భలే చెప్పావు అమ్మాయి, ఈ కాలం పిల్లల్లో ఇంత ఓర్పు ఉంటుందని నేను అనుకోలేదు అని సులోచన గారు సర్దుకున్నారు. ఆ రాత్రి భోజనాలయ్యాక స్నేహ తన గదిలోకి వచ్చింది. గడియారం ముళ్ళు రాత్రి 10 దాటింది. ఇంకా ఫోన్ రాలేదు. మనసులో ఆందోళన మొదలైంది. ఫ్లైట్ దిగి ఉంటారు కదా, ఎందుకు చేయలేదు? పనిలో బిజీగా ఉన్నారా లేక మర్చిపోయారా? రకరకాల ఆలోచనలు. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద హబ్బీ అని పేరు కనిపించింది. ఒక్క ఉదుటున ఫోన్ తీసింది. హలో అంది ఆతృతగా. హలో స్నేహ, సారీ చాలా లేట్ అయింది. క్లయింట్ మీటింగ్ అప్పుడే అయిపోయింది. ఇప్పుడే హోటల్ రూమ్కి వచ్చాను, పడుకున్నావా? అటువైపు నుంచి అర్జున్ గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే స్నేహకు ప్రాణం లేసొచ్చినట్టయింది. లేదు, మీకోసమే చూస్తున్నాను.
భోజనం చేశారా అని అడిగింది. ఇంకా లేదు స్నేహ, అసలు ఆకలిగా లేదు. ఇక రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. నిన్న ఈ టైంకి మనం బాల్కాన్లో ఉండి వెన్నెల చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆ వెన్నెల ఇక్కడ కూడా ఉంది, కానీ పక్కన నువ్వు లేవు అన్నాడు అర్జున్. అతని గొంతులో ఒంటరితనం స్పష్టంగా తెలుస్తుంది. స్నేహ గుండె కరిగింది. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానండి. ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుంది. మీ పిలుపు కోసం, మీ నవ్వు కోసం ఇల్లంతా వెతుకుతున్నట్టు ఉంది. అంత నా మనసులోని మాట బయట పెట్టింది. నిజమా? అంత మిస్ అవుతున్నావా అని అర్జున్ చిన్నగా నవ్వాడు. నవ్వకండి, నా బాధ మీకు అర్థం కాదు అని చిన్నపిల్లల అలిగింది స్నేహం. అయ్యో, అర్థం కాకేం, నాకు తెలుసు స్నేహం. అందుకే రేపు రాత్రికేం పని పూర్తి చేసుకుని ఫ్లైట్ ఎక్కేస్తున్నాను. ఎల్లుండి ఉదయానికల్లా నీ ముందు ఉంటాను అని శుభవార్త చెప్పాడు. నిజంగానా? స్నేహ కళ్ళల్లో మెరుపు వచ్చింది. పక్కా. సరే, ఇప్పుడు నువ్వు పడుకోం, ఉదయం మళ్ళీ చేస్తాను. లవ్ యూ స్నేహ అన్నాడు అర్జున్. ఐ లవ్ యూ అనే మాట వినగానే స్నేహ శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహించినట్లయింది. ఇదే మొదటిసారి అతను ఆ మాట చెప్పటం. లవ్ యూ టూ అండి అని చాలా కష్టం మీద సిగ్గుతో చెప్పింది. ఫోన్ పెట్టేశాక స్నేహ ఆనందంతో గదిలో గిరున తిరిగింది. మంచం మీద పడుకొని ఆ బ్రాస్లైట్ని ముద్దు పెట్టుకుంది. అర్జున్ రేపు వచ్చేస్తున్నాడు. ఆ ఆలోచనే ఆమెకు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చింది. మరుసటి రోజు స్నేహ చాలా ఉత్సాహంగా ఉంది. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అర్జున్కి ఇష్టమని చెప్పిన ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది. వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య గారికి సహాయం చేసింది. అర్జున్కి ఇష్టమైన సీమ పాయసం, ఆలుగడ్డ వేపుడు స్వయంగా చేసింది. శారద గారు ఆమె ఉత్సాహం చూసి, ఏమి మొగుడు వస్తున్నాడని అప్పుడే ముఖంలో 1000 వోల్ట్ల కాంతి వచ్చేసింది అని ఆట పట్టించారు. అదేం లేదు అత్తయ్య అని స్నేహ నవ్వుతూ పనిలో మునిగిపోయింది. సాయంత్రం అయింది. బయట చినుకులు పడ్డం మొదలయ్యాయి. వాతావరణం చాలా రొమాంటిక్గా మారింది. స్నేహ బాల్కాన్లో నిలబడి వర్షాన్ని చూస్తుంది. చల్లటి గాలి ఆమెను తాకుతుంది. సరిగ్గా అప్పుడే గేటు శబ్దం వినిపించింది. స్నేహ గుండె వేగం పెరిగింది. ఒక టాక్సీ వచ్చి పోర్టికోలో ఆగింది. గొడుగు వేసుకుని అర్జున్ కారులోంచి దిగాడు. 2 రోజులు చూడకపోయినాం, ఎందుకో సంవత్సరాల తర్వాత చూస్తున్నట్టు అనిపించింది స్నేహకు. అర్జున్ పైకి చూశాడు. బాల్కాన్లో నిలబడిన స్నేహం చూడగానే అతని మొహంలో అలసట మాయమై ఒక ప్రశాంతమైన నవ్వు వచ్చింది. స్నేహ మెట్ల మీద నుంచి పరుగు పరుగున కిందకు వచ్చింది. అర్జున్ లోపలికి వస్తూనే సూట్ కేస్ పక్కన పెట్టి ఎదురుగా వస్తున్న స్నేహం చూసి చేతులు చాచాడు. స్నేహ ఆగలేకపోయింది. అత్తమామలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి వెళ్ళి అతని గట్టిగా హత్తుకుంది. అర్జున్ కూడా ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. అతని చుక్కకి ఉన్న వర్షం తడి స్నేహకు తగిలింది. ఆ చల్లదనం, అతని వెచ్చని కౌగిలింత ఆ క్షణం వారిద్దరికీ స్వర్గంలా అనిపించింది. వచ్చేసాను స్నేహ అని గుసగుసగా అన్నాడు అర్జున్. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకండి అంది స్నేహ కన్నీళ్లతో. వెనక నుంచి రావుగారు, శారద గారు వీరిని చూసి మురిసిపోయారు. ఒకరినొకరు చూసుకుని మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. ఆ కొత్త జంటకు ఏకాంతం ఇవ్వటానికి. అర్జున్ స్నేహను విడిపించి ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెళ్ళను, నిన్ను వదిలి నీ మాత్రం ఉండగలనా? పద, గదిలోకి వెళ్దాం, నీకు చాలా చెప్పాలి అన్నాడు. ఆ రాత్రి వర్షం కురుస్తూనే ఉంది. కాని వారి గదిలో మాత్రం ప్రేమ వర్షం కురవటం మొదలైంది. 2 రోజుల ఎడబాటు వారి బంధాన్ని మరింత గట్టిగా మార్చేసింది. మాటల కంటే మౌనం, స్పర్శ, చూపులే ఎక్కువయ్యాయి. తొలిరేయి నాడు ఉన్న బిడియం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నది కేవలం ప్రేమ, ఆరాధన మరియు ఒకరినొకరు సొంతమనే భావన. అర్జున్ తన బ్యాగులోంచి ఒక గులాబీ పువ్వు తీసి స్నేహకిచ్చాడు. దారిలో నీ కోసం తీసుకున్నాను, వాడిపోతుందేమో కానీ నా ప్రేమ మాత్రం ఫ్రెష్ అని నవ్వుతూ. స్నేహ పువ్వును తీసుకుని జల్లో పెట్టుకుంది. మీరు పక్కన ఉంటే వాడిపోయిన పువ్వు కూడా వికసిస్తుంది అని కవిత్వం చెప్పింది. ఓహో, నా భార్య కవయిత్రి కూడానా అంటూ అర్జున్ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆ రాత్రి వారి దాంపత్య జీవితంలో మరపురాని మధుర శృతిగా మిగిలిపోయింది. అర్జున్ బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. 2 రోజుల ఎడబాటు వారి మధ్య ఉన్న
అదృశ్యమైన అడ్డుగోడలు పగలగొట్టింది. ఇప్పుడు వారి మధ్య కేవలం భార్యాభర్తల బంధమే కాదు, ఒక గాఢమైన స్నేహం కూడా చిగురించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒకరికొకరు తోడుగా ఉంటూ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుకున్నారు. ఆ రోజు ఆదివారం. అర్జున్కి సెలవు కావటంతో ఇల్లంతా సందడిగా ఉంది. శారదగారు రావు గారు హాల్లో కూర్చుని పాత పాటలు వింటున్నారు. స్నేహ వంటింట్లో ఏదో స్పెషల్ వంటకం చేస్తుంది. అర్జున్ పేపర్ చదువుతూ మధ్య మధ్యలో వంటింటి వైపు దొంగచూపులు చూస్తున్నాడు. ఏమండి అలా చూస్తుంటే వంట త్వరగా అయిపోతుందా అని స్నేహ నవ్వుతూ వంటింటి గుమ్మం దగ్గర నిలబడి అడిగింది. అర్జున్ ఉలిక్కిపడి, నేను నిన్ను చూడట్లేదు, ఆ వెనక ఉన్న క్యాలెండర్ చూస్తున్నాను అని కవర్ చేశాడు. అవునా, క్యాలెండర్ నా వెనక ఉందా లేక నా ముఖంలో ఉందా అని స్నేహ చమత్కరించింది. అర్జున్ నవ్వి పేపర్ పక్కన పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళాడు. స్నేహ, ఈ వారమంతా ఆఫీసు ఇంటి పంత సరిపోయింది, ఈరోజు బయటకు వెళ్దామా అని అడిగాడు. ఎక్కడికి ఆసక్తిగా అడిగింది స్నేహం. ఆ సర్ప్రైజ్, సాయంత్రం రెడీగా ఉండు అని అన్నాడు. సాయంత్రం 5 గంటలు. స్నేహ నీలిరంగు షిఫాన్ చీర కట్టుకుంది. జుట్టు వదిలేసి చిన్నగా మేకప్ వేసుకుంది. అర్జున్ జీన్స్ వైట్ షర్ట్ వేసుకుని చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరు బైక్ మీద బయలుదేరారు. కారు ఉన్న బైక్ మీద వెళ్ళడంలో ఉన్న మజా వేరు కదా. చల్లటి గాలి మొహానికి తగులుతూ ఉంటే స్నేహ అర్జున్ భుజం మీద చేయి వేసి కూర్చుంది. ఆ స్పర్శ అర్జున్కి ఎంతో హాయినిచ్చింది. అర్జున్ బైక్ని ఊరి చివర ఉన్న ఒక ఎత్తైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి చూస్తే ఊరంతా చిన్నగా దీపాల వెలుగులో మెరిసిపోతూ కనిపిస్తుంది. పైన ఆకాశంలో నక్షత్రాలు, కింద ఊరి దీపాలు, మధ్యలో ఈ కొత్త జంట. ఎంత బాగుందో ప్లేస్ అని స్నేహ ఆశ్చర్యపోయింది. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. మనసు బాగలేనప్పుడు లేదా బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాను. ఈరోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటి, అందుకే నేను ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు అర్జున్. ఇద్దరు అక్కడ ఉన్న రాతి చెంబి మీద కూర్చున్నారు. చల్లటి గాలికి స్నేహ చిన్నగా వణికింది. అర్జున్ గమనించి తన చేతిని ఆమె భుజం చుట్టి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆమె తలని తన భుజానికి ఆంచుకుంది. స్నేహ, మనం హనీమూన్కి వెళ్దామా అని అడిగాడు అర్జున్. స్నేహ తల ఎత్తి చూసింది. ఎక్కడికి? ఊటీ లేదా కొడైకెనాల్. ఈ సమయంలో అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. మంచు కొండలు, టీ తోటలు, మన ఇద్దరికి ఏకాంతం దొరుకుతుంది. అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు సరే అన్నారు అని చెప్పాడు. నిజమా? నాకు హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం, కానీ అత్తయ్య గారిని మామయ్య గారిని వదిలి వెళ్ళాలంటే అని సందేహించింది. పిచ్చిదనా, మనం వెళ్ళేది 3-4 రోజులే, వాళ్ళు కూడా మన సంతోషాన్ని కోరుకుంటారు. రేపు బయలుదేరుతున్నాం, టికెట్స్ కూడా బుక్ చేశాను అని అసలు విషయం చెప్పాడు. స్నేహ ఆనందానికి అవధులు లేవు. మరుసటి రోజు రాత్రికి లగేజ్ సర్దుకొని రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ఊటీకి వెళ్ళే రైలు ఫస్ట్ క్లాస్ ఏసీ కూపే. అది ఒక చిన్న గదిలా ఉంటుంది. ప్రైవసీకి పర్ఫెక్ట్. రైలు కదిలింది. కిటికీలోంచి వెనక్కి వెళ్తున్న లైట్లను చూస్తూ స్నేహ కూర్చుంది. అర్జున్ తలుపు గడియ వేసి ఆమె పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, సంతోషంగా ఉందా? చాలా. చిన్నప్పుడు నాన్నగారితో ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే. థ్యాంక్ యూ అర్జున్ అని అంది. కేవలం థ్యాంక్సేనా అని అర్జున్ అల్లరిగా అడిగాడు. స్నేహ అర్థం చేసుకుని సిగ్గుపడుతూ అతని చెంప మీద ఒక చిన్న ముద్దు పెట్టింది. అర్జున్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. రైలు శబ్దం, బయట చీకటి, లోపల వారిద్దరి గుండె చప్పుళ్ళు. ఆ రాత్రి రైలు ప్రయాణం వారిద్దరికి ఒక మధుర జ్ఞాపకం. ఒకే బెర్త్ మీద ఇద్దరు పడుకొని భవిష్యత్తు గురించి ఎన్నో ఊహలు పంచుకున్నారు. పిల్లల ఇల్లు, బాతలు, ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడుకున్నారు. ఉదయం లేచేసరికి చుట్టూ పచ్చని కొండలు, టీ తోటలు, వాటిని ఆవహించిన తెల్లటి మంచు. ఊటీ రైల్వే స్టేషన్లో దిగ్గానే చల్లటి గాలి వారిని పలకరించింది. అర్జున్ ముందే బుక్ చేసిన కాటేజ్కి వెళ్లారు. అది ఊరికి కాస్త దూరంగా కొండ అంచున ఉంది. చెక్కతో కట్టిన అందమైన ఇల్లు, చుట్టూ పూల మొక్కలు. రూమ్లోకి వెళ్ళగానే బాల్కన్ డోర్ తీశాడు అర్జున్. ఎదురుగా అద్భుతమైన వ్యూ. మంచు దుప్పటి కప్పుకున్న కొండలు కనిపిస్తున్నాయి. రూమ్ సర్వీస్ వాళ్ళు వేడి వేడి టీ తెచ్చిచ్చారు. ఆ చలిలో
వేడి టీ తాగుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఫ్రెష్ అయ్యి రా, బయటకు వెళ్దాం అన్నాడు అర్జున్. స్నేహ స్నానం చేసి లేత గులాబీ రంగు స్వెటర్, జీన్స్ వేసుకుని వచ్చింది. సాంప్రదాయ చీరకట్టులో ఎంత అందంగా ఉంటుందో మోడర్న్ డ్రెస్సుల్లో అంత క్యూట్గా ఉంది. అర్జున్ ఆమెను చూసి కళ్ళార్పలేకపోయాడు. ఆ రోజంతా ఊటీ అందాలను ఆస్వాదించారు. బొటానికల్ గార్డెన్స్, దొడ్డబెట్ట పీక్, బోట్ హౌస్ ఇలా అన్ని తిరిగారు. పడవలో వెళ్తూ ఉంటే అర్జున్ స్వయంగా తెడ్డ వేస్తుంటే స్నేహ నీళ్లలో చేతులు పెట్టి ఆడుకుంది. చుట్టూ ఉన్న జంటల్ని చూసి తాము కూడా అంతా అన్యోన్యంగా ఉన్నందుకు మురిసిపోయారు. సాయంత్రం అయ్యేసరికి మంచు దట్టంగా కురవటం మొదలైంది. కాటేజ్కి తిరిగి వచ్చారు. అక్కడ ఫైర్ ప్లేస్ ఉంది. అర్జున్ కట్టెలు పేర్చి మంట రాజేశాడు. ఆ వెచ్చదనం గదిని సౌకర్యవంతంగా మార్చింది. డిన్నర్ రూమ్లోనే ఏర్పాటు చేశారు. క్యాండిల్ లైట్ డిన్నర్. అర్జున్ తన ఫోన్లో మెలోడీ పాటలు పెట్టాడు. నీ తోడు ఉంటే చాలు పాట వస్తుంది. భోజనం అయ్యాక ఇద్దరు మంటల ముందు ఉన్న రగ్గు మీద కూర్చున్నారు. అర్జున్ చేతిలో వైన్ గ్లాస్ ఉంది. స్నేహ అర్జున్ గుండె మీద తల వాల్చి పడుకుంది. బయట గాలి హోరుమని వేస్తుంది. లోపల మాత్రం ప్రశాంతత. స్నేహ అర్జున్ పిలిచాడు. అని పలికింది స్నేహ కళ్ళు మూసుకుని. జీవితం ఇంత అందంగా ఉంటుందని నువ్వు వచ్చాకే తెలిసింది. పెళ్లికి ముందు రోజులు గంటల్లా గడిచేవి. ఇప్పుడు గంటలు క్షణాల్లో గడిచిపోతున్నాయి. నీ ప్రేమ నన్ను మనిషిగా మార్చింది అని చాలా ఎమోషనల్గా చెప్పాడు అర్జున్. స్నేహ లేచి కూర్చొని అర్జున్ కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపించింది. నేను కూడా అంతే అర్జున్. నా ప్రపంచం మీరే. నా సంతోషం, నా దుఃఖం, నా గమ్యం అన్నీ మీరే అని చెప్పి అతని కౌగిల్లో ఒదిగిపోయింది. అర్జున్ ఆ ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాడు. వారి పెదవులు కలిశాయి. అది ఆవేశంతో కూడిన ముద్దు కాదు, ఆరాధనతో కూడినది. ఆ రాత్రి వారి మధ్య ఉన్న ఆఖరి అడ్డుతెరలు తొలగిపోయాయి. చలికి తోడు వారి శరీరాల వెచ్చదనం, మనసుల సాన్నిహిత్యం ఆ రాత్రికి నిజమైన తొలిరేయిగా మార్చేశాయి. ఆ కాటేజ్, ఆ మంచు కొండలు వారి ప్రయాణానికి సాక్షులుగా నిలిచాయి. ప్రకృతి ఒళ్ళో బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిలో ఒకరు లీనమయ్యారు. మరుసటి రోజు ఉదయం స్నేహ కళ్ళు తెచ్చేసరికి అర్జున్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వెళ్ళింది. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. మంచు బిందువులు ఆకుల మీద ముత్యాల మెరుస్తున్నాయి. స్నేహ తనలో తనే నవ్వుకుంది. ఒక కొత్త స్త్రీగా, పరిపూర్ణమైన భార్యగా మారిన అనుభూతి ఆమెలో కలిగింది. వెనక నుంచి అర్జున్ వచ్చి ఆమెను నడుము చుట్టూ హత్తుకున్నాడు. గుడ్ మార్నింగ్ మిసెస్ అర్జున్ అని చెవిలో గుసగుసలాడాడు. స్నేహ సిగ్గుతో మెలకలు తిరిగింది. గుడ్ మార్నింగ్, లేచారా? నువ్వు పక్కన లేకపోయేసరికి మెలకు వచ్చేసింది. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఈ క్షణాలు ఇలాగే నిలిచిపోతే బాగుండనిపిస్తుంది. మళ్ళీ ఊరికి వెళ్తే ఆఫీసు పనులు, బాధలు అని చిన్నబోయింది. అర్జున్ ఆమెను తిప్పుకొని, అవన్నీ జీవితంలో భాగమే స్నేహ. కానీ ఈ ప్రేమ, ఈ అనుభూతి ఎప్పటికీ మారదు. మనం ఎక్కడున్నా మన మనసులు ఇలాగే దగ్గరగా ఉంటాయి. ఈ 3 రోజులు మనకు రీఛార్జ్ లాంటివి. ఈ ఎనర్జీతో మనం జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు అని ధైర్యం చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నం వారు షాపింగ్కి వెళ్ళారు. స్నేహ అత్తయ్య గారికి, మామయ్య గారికి, ఆడపడుచులకు కానుకలు కొన్నది. అర్జున్ స్నేహ కోసం ఒక ఖరీదైన కాశ్మీరీ షాల్ కొనిచ్చాడు. ఇది ఎందుకండి, ఇప్పటికీ చాలా ఉన్నాయి కదా అని స్నేహ వారించింది. ఇది నిన్ను వెచ్చగా ఉంచడానికి కాదు, నా వెచ్చని కౌగిల్ని గుర్తు చేయటానికి అని అర్జున్ కొంటెగా అన్నాడు. స్నేహ ముఖం జేవురించింది. ట్రిప్ ముగిసి తిరిగి ప్రయాణం. బస్సులో వెళ్తున్నారు. ఘాట్ రోడ్ కావడంతో స్నేహకు కాస్త వాంతులు అవుతున్నట్టు అనిపించింది. అర్జున్ చాలా కంగారు పడ్డాడు. తన చేతి రుమాల్తో ఆ ముఖం తుడిచి నీళ్లు పట్టించి ఆమె తలని తన ఒళ్ళో పెట్టుకుని నిద్రపుచ్చాడు. ఆ సమయంలో అర్జున్ చూపించిన శ్రద్ధ చూసి బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా ఎంత మంచి భర్త అని అనుకున్నారు. ఇంటికి చేరుకోగానే శారద గారు, రావు గారు ఎదురొచ్చారు. వచ్చారా పిల్లలు? ప్రయాణం ఎలా జరిగింది అని ఆప్యాయంగా అడిగారు. చాలా బాగా జరిగింది అత్తయ్య అని స్నేహ చెప్పింది. కానీ ఆమె ముఖంలో అలసట సుష్టంగా కనిపిస్తుంది. సరే సరే, ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. అర్జున్ స్నేహని గదిలో పడుకోబెట్టు,
ప్రయాణం బడలెక్ కదా అని శారద గారు పురమాయించారు. ఆ రాత్రి తమ సొంత గదిలో తమ సొంత మంచం మీద పడుకున్నప్పుడు కలిగిన హాయి వేరు. స్నేహ అర్జున్ గుండె మీద చేయి వేసి అర్జున్ అని పిలిచింది. చెప్పు స్నేహ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీరు నా జీవితంలోకి రావటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఆ దేవుడికి ఎన్నిసార్లు దండం పెట్టుకున్నా తక్కువే అని కన్నీళ్లతో చెప్పింది. అర్జున్ ఆమె కన్నీళ్ళు తుడిచి, పిచ్చిదానా ఏడవకు, మన కథ ఇప్పుడే మొదలైంది. ఇంకా ఎన్నో పేజీలు రాయాలి. ఎన్నో మలుపులు, ఎన్నో ఆనందాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు పడుకో అని జోగొట్టాడు. కానీ ఆ రాత్రి మరో అనుకోని సంఘటన జరగబోతుంది. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా అర్జున్ ఫోన్ మోగింది. అది ఆఫీస్ నెంబర్ కాదు, వాళ్ళ ఊరు నుంచి అర్జున్ చిన్ననాటి స్నేహితుడు రవి నెంబర్. అర్జున్ నిద్రమత్తులో ఫోన్ తీశాడు. హలో రవి, ఇంత రాత్రిపూట? అటువైపు నుంచి రవి కంగారుగా ఏదో చెప్పాడు. అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నిద్ర మొత్తం ఎగిరిపోయింది. పక్కనే ఉన్న స్నేహ కూడా లేచి కూర్చుంది. అర్జున్ ముఖంలో ఆందోళన చూసి భయపడింది. ఏమైంది అర్జున్, ఎవరు ఫోన్ అని అడిగింది. అర్జున్ ఫోన్ పెట్టేసి స్నేహ వైపు చూశాడు. స్నేహ, రవి ఫోన్ చేశాడు. మా ఆఫీస్లో నా ప్రాజెక్ట్ మేనేజర్కి గుండెపోటు వచ్చిందట. పరిస్థితి సీరియస్గా ఉంది. రేపు ఉదయం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అంతేకాదు, కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరిగిందని నా పేరు వినిపిస్తుందట అని చెప్పాడు. స్నేహ గుండె ఆగిపోయినంత పనైంది. ఇప్పుడే ఎంత బాగుంది అనుకున్న సమయంలో ఈ కొత్త సమస్య ఏంటి? అది అర్జున్ నిజాయితీ మీద నిందపడ్డమా? భయపడకండి అర్జున్, నిప్పులాంటి మీకు ఈ అపాయం రాదు. నేను ఉన్నాను కదా, మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం అని స్నేహ ధైర్యం చెప్పింది. అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నీ నమ్మకమే నాకు బలం స్నేహం. రేపు ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాడు. ఆ రాత్రి ఎవరికి కంటి నిండా నిద్ర లేదు. ఉదయం తెల్లవారింది కానీ ఆ ఇంట ఎప్పట్లాంటి ఉల్లాసం లేదు. అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని ముఖంలో ఎప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం ఈరోజు లోపించింది. కళ్ళ కింద నల్లటి వలయాలు, మనసులో ఆవేదన సుష్టంగా కనిపిస్తున్నాయి. స్నేహ కాఫీ తీసుకుని గదిలోకి వచ్చింది. అర్జున్ టై కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. స్నేహ నిశ్శబ్దంగా దగ్గరికి వెళ్ళి అతని చేతిలోంచి టై తీసుకుని తానే స్వయంగా కట్టింది. ఆమె చేతుల స్పర్శ అర్జున్కి కొత్త స్వాంతన ఇచ్చింది. అర్జున్, నా కళ్ళలోకి చూడు అని స్నేహ గంభీరంగా అంది. అర్జున్ ఆమె వైపు చూశాడు. మీరు తప్పు చేయలేదు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నిజాయితీ గల మనిషి తల వంచుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వెళ్ళండి, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని ఆమె పలికిన మాటలు అర్జున్ గుండెల్లో కొత్త ధైర్యాన్ని నింపాయి. భార్య అంటే కేవలం సుఖంలోనే కాదు, కష్టంలోనూ వెన్నుతట్టి ప్రోత్సహించే స్నేహితురాలిగా స్నేహ నిలిచింది. అర్జున్ ఆమె చేతిని గట్టిగా ముద్దాడి, నీ నమ్మకాన్ని వమ్ము చేయను స్నేహ అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో వాతావరణం వేడిగా ఉంది. ఆడిట్ టీము, హెచ్ఆర్ మేనేజర్ అందరూ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నారు. అర్జున్ వెళ్ళగానే అందరూ అతను ఒక దొంగను చూసినట్టు చూశారు. కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ దారి మళ్లించడానికి దానికి అర్జున్ లాగిన్ ఐడి వాడారని వారి ఆరోపణ. మిస్టర్ అర్జున్, మా దగ్గర ఆధారాలున్నాయి. మీ సిస్టమ్ నుంచే ట్రాన్సాక్షన్ జరిగింది. మీరేం సమాధానం చెప్తారు అని ఆడిట్ హెడ్ ప్రశ్నించాడు. అర్జున్ నిబ్బరంగా నిలబడ్డాడు. సార్, ఆ సమయంలో నేను హనీమూన్లో ఉన్నాను. నా లాగిన్ ఐడి వేరెవరో హ్యాక్ చేసి ఉంటారు, లేదా నా పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు చేసి ఉంటారు అని వాదించాడు. కానీ వాళ్ళు వినలేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. మీ యాక్సెస్ కార్డు ఇచ్చేసి వెళ్ళండి అని కఠినంగా చెప్పారు. 10 ఏళ్ల కష్టార్జితం, సంపాదించుకున్న పేరు ఒక క్షణంలో మసకబారిపోయింది. అర్జున్ తలదించుకుని బయటకు వచ్చాడు. తనకే ఎందుకు ఇలా జరుగుతుంది? సాయంత్రం ఇంటికి వచ్చిన అర్జున్ పూర్తిగా కృంగిపోయాడు. విషయం తెలిసిన రావుగారు గుండె నొప్పితో సోఫాలో కూలబడిపోయారు. శారదగారు ఏడుస్తున్నారు. ఇల్లంతా విషాదంలో మునిగిపోయింది. కానీ స్నేహ మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఆమె అర్జున్ దగ్గరకు వెళ్ళి, అర్జున్ బాధపడ్డం ఆపండి, ఆలోచించండి. మీ పాస్వర్డ్ ఆఫీస్లో ఎవరికైనా తెలుసా, లేదా మీ ల్యాప్టాప్ ఎవరైనా వాడారా అని అడిగింది. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. లేదు స్నేహ, నేనెవరికి చెప్పను.
కానీ ఒక్క నిమిషం, మనం ఊటి వెళ్లే ముందు రోజు నా కొలీగ్ సురేష్ నా ల్యాప్టాప్ అడిగాడు. అర్జెంటుగా ఒక రిపోర్ట్ పంపాలని. నేను పాస్వర్డ్ టైప్ చేసి ఇచ్చాను. అప్పుడు వాడు పక్కనే ఉన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. అదే, సురేష్ మీ పాస్వర్డ్ చూసి ఉంటారు. అంతేకాదు, ఆ రోజు మనం ఊటీలో ఉన్నప్పుడు మీకు ఆఫీస్ నుంచి ఒక ఓటీపీ మెసేజ్ వచ్చింది గుర్తుందా? మీరు ఏదో స్పామ్ అనుకొని డిలీట్ చేశారు అని స్నేహ గుర్తు చేసింది. అర్జున్ కళ్ళల్లో వెలుగు వచ్చింది. అవును, ఆ ఓటీపీ టైం స్టాంపు ఆఫీస్లో ఫ్రాడ్ జరిగిన టైం మ్యాచ్ అయితే నేను ఆ సమయంలో ఊటీలో ఉన్నానని ప్రూవ్ చేయొచ్చు. పైగా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు సాక్ష్యంగా ఉంటుంది. స్నేహ తెలివితేటలకు అర్జున్ ఆశ్చర్యపోయాడు. దుఃఖంలో ఉన్నప్పుడు మెదడు మొద్దుబారుతుంది, కానీ స్నేహ మాత్రం ఆ సమయంలో కూడా ఇంత క్లియర్గా ఆలోచించింది. మరుసటి రోజు అర్జున్ తన లాయర్ స్నేహితుడితో కలిసి ఆఫీస్కి వెళ్ళాడు. తన ఫోన్ రికార్డింగ్స్, లొకేషన్ డేటా మరి హోటల్ బిల్స్ ఆధారంగా ట్రాన్సాక్షన్ జరిగిన సమయంలో తను ఊటీలో ఉన్నానని, ఆ ఐపీ అడ్రస్ ఆఫీస్ నుంచి వచ్చిందని నిరూపించారు. ఐటీ టీం లోతుగా విచారిస్తే సురేష్ ఆ రోజు లేట్ నైట్ ఆఫీస్లో ఉన్నట్టు సీసీటీవీలో దొరికింది. సురేష్ను విచారించగా అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అర్జున్ మీద అసూయతో అతన్ని ఇరికించడానికి ఇదంతా చేశానని చెప్పాడు. మేనేజ్మెంట్ అర్జున్కి క్షమాపణలు చెప్పింది. కేవలం సస్పెన్షన్ ఎత్తివేయడమే కాదు, అతనికి ప్రాజెక్టు హెడ్గా ప్రమోషన్ కూడా ప్రకటించారు. నిజాయితీకి కొంత సమయం పట్టొచ్చు, కానీ అంతిమ విజయం దానికి అని నిరూపితమైంది. అర్జున్ ఇంటికి ఫోన్ చేసి శుభవార్త చెప్పాడు. అప్పటి వరకు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. ఆ సంఘటన జరిగి 6 నెలలు గడిచాయి. ఆ కష్టం వారి బంధాన్ని ఫెవికాల్లో అతికించేసింది. ఇప్పుడు అర్జున్ స్నేహ ఒకరినొకరు విడిచి ఉండలేని స్థాయికి చేరుకున్నారు. శ్రావణ మాసం వచ్చింది. ఇల్లంతా పండగ వాతావరణం. స్నేహ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. పచ్చని పట్టుచీర, ఒంటి నిండా నగలు, చేతుల నిండా గాజులతో ఆమె సాక్షాత్ అమ్మవార్లా ఉంది. పూజ ముగించి హారతి పళ్ళం తీసుకుని అందరికి ఇస్తుంది. అర్జున్ దగ్గరకు రాగానే హఠాత్తుగా ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. పళ్ళెం చేతిలోంచి జారిపోయేలోపే అర్జున్ ఆమెను పట్టుకున్నాడు. స్నేహ ఏమైంది అని కంగారుగా అడిగాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ పరీక్షించి చిరునవ్వుతో బయటకు వచ్చారు. కంగ్రాట్స్ శారద గారు, మీరు నాన్నమ్మ కాబోతున్నారు. స్నేహ గర్భవతి అని చెప్పారు. ఆ మాట వినగానే ఆ ఇంట ఆనందానికి హద్దులేవు. శారద గారు స్నేహను అత్తుకుని, మా వంశాకురాన్ని ఇస్తున్నావు తల్లి అని మురిసిపోయారు. రావుగారు స్వీట్లు పంచడానికి హడావిడి చేశారు. అర్జున్ గదిలోకి వెళ్ళి స్నేహ పక్కన కూర్చున్నాడు. ఆమె ఇంకా నీరసంగానే ఉంది, కానీ ముఖంలో మాతృత్వపు కళ ఉట్టిపడుతుంది. థ్యాంక్ యూ స్నేహ అన్నాడు అర్జున్ ఆమె చేతిని తన చెంపకు ఆంచుకుంటూ. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉన్నాయి. ఎందుకు ప్రమోషన్ ఇప్పించినందుక అని స్నేహ నవ్వుతడిగింది. కాదు, నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు. ఒక భార్యగా నాకు తోడుగా నిలిచావు. ఒక స్నేహితురాలుగా ధైర్యాన్నిచ్చావు. ఇప్పుడు ఒక తల్లిగా మన ప్రేమకు రూపం ఇవ్వబోతున్నావు. ఐ లవ్ యూ అని చెప్పి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ రోజు రాత్రి ఆకాశంలో నిండు చంద్రుడు వెలుగుతున్నాడు. బాల్కాన్లో అర్జున్ స్నేహ ఉయ్యల మీద కూర్చుని ఉన్నారు. స్నేహ తల అర్జున్ భుజం మీద ఉంది. అర్జున్ అని పిలిచింది స్నేహ. పెళ్ళైన కొత్తలో తొలి రేయి గురించి అందరూ ఏవో ఊహించుకుంటారు. కానీ నిజమైన తొలి రేయి అంటే శరీరాలు కలవటం కాదు, 2 మనసులు ఒకటవడం, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడతామని ప్రమాణం చేసుకోవటం అని నాకు ఇప్పుడు అర్థమైంది. అది చాలా లోతుగా. అర్జున్ ఆమె వైపు ప్రేమగా చూశాడు. నిజమే స్నేహ, ఆ రోజు మొదలైన మన ప్రయాణం ఈరోజు ఒక గమ్యాన్ని చేరింది. ఇక ముందు ఎన్ని రాత్రులు వచ్చినా మన ప్రేమ మాత్రం ఆ తొలిరేయిలాగే స్వచ్ఛంగా కొత్తగా ఉంటుంది అని అన్నాడు. గాలికి ఉయ్యల్ నెమ్మదిగా ఊగుతుంది. వారి భవిష్యత్తు కూడా ఆ ఉయ్యల్లాగే సాఫీగా ఆనందంగా సాగిపోతుందని ఆ వెన్నెల సాక్ష్యం చెబుతుంది. జీవితం అంటేనే ఎత్తుపల్లాలు. ఆ వచ్చినప్పుడు చేజారిపోకుండా పట్టుకునే చేతి పేరు దాంపత్యం. ఆ దాంపత్య బంధంలో అర్జున్ స్నేహలు విజయం సాధించారు.
ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.